ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా నిండు వందనాలు. నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనము. ఇది చూడగా ఫరో మోషేను అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసియున్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును, ఇంకా బ్రహ్మాండమైన ఉరుములు వడగాండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి. ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు నిజానికి ఫరో హృదయంలో ఒక పశ్చాత్తాపం వచ్చింది, ఒక నిజమైన మారు మనసు వచ్చింది అన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఫరో హృదయము నిజమైనటువంటి మారు మనసులో రాలేదు. ఆ బాధను, ఆ కష్టాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ని బట్టి అక్కడ నుండి బయటపడాలి అని కోరుకున్నాడే కానీ నిజముగా తన హృదయములో నుండి నిజమైనటువంటి మార్పు అనేది రాలేదు. నిజమైనటువంటి మార్పు వచ్చి ఉండినట్లయితే ఫరో మరలా యథావిధమైనటువంటి మరలా పాత జీవితానికి, పాత అలవాట్లకు తాను అలవాటు పడేవాడు కాదు. మరలా తాను ఆ మాట చెప్పి మరలా యథావిధంగా ఇశ్రాయేలు ప్రజలను కఠినపరుస్తూ వచ్చాడు. అయితే నిజమైనటువంటి పశ్చాత్తాపము వచ్చినప్పుడు మరలా అటువంటి స్థితికి వెళ్ళరు. ఇది ఎక్కడ మనం చూస్తామంటే, దావీదు పాపం చేసినప్పుడు నాతాను వచ్చి గద్దించినప్పుడు దావీదు నిజముగా దేవుని యందు పశ్చాత్తాపం పడి నా హృదయాన్ని మార్చు అని ప్రార్థన చేస్తున్నాడు. మన అవసరాలను బట్టి కాదు, కానీ నిజంగా మన హృదయంలో మార్పు అనేది ప్రారంభం అవ్వాలి. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. అంతేగాని మన అవసరానికి బట్టి, అవసరాలని దృష్టిలో పెట్టుకొని చాలామంది మనం ప్రార్థన చేస్తుంటాం కదా, ఇది తీసివేయి, అది తొలగించు అన్నట్టు. కానీ మనం నిజంగా మారుతామా అంటే లేదు. మన పరిస్థితులను చేసుకొని ఆ క్షణము వరకు మారు మనసు పొందినట్లు అనిపిస్తుంది, కానీ మార్పు అనేది మన హృదయంలో రాదు. మార్పు వచ్చినప్పుడు మరలా మన పాత స్వభావంలో, పాత ఆలోచనలకు ఎప్పటికీ మనం వెళ్ళము.